పోయిందా గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా లైవ్ చూసాను భయ్య, వెంటనే వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. గుడ్డు పోయింది అనమాట. ఎస్, గుడ్డే పోయింది. అది ఎవరు తీశారంటే సంజన గారు తీశారు. మ్యాటర్ ఏంటంటే 4 గుడ్లు ఉడకబెట్టినవి ఏవైతే ఉన్నాయో మన ఈ కామనర్స్ అంటే ఓనర్స్వి 4 గుడ్లు ఉడకబెట్టిన దాంట్లో 3 ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఇంకా మనీష్ కానీ, హరీష్ కానీ, ప్రియా కానీ గుడ్డు ఎవరు తీశారు అందరినీ అడుగుతున్నారు. ఎందుకంటే ఒక గుడ్డు పోయింది, కనబడలేదు. ఎవరు తీశారంటే సైలెంట్ గా సంజన గారు తీశారు, తినేశారు, అయిపోయింది, వెళ్ళి మూలలు కూర్చొని హ్యాపీగా కూర్చున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ అడిగిస్తున్నారు. ప్రియా కానీ, హరీష్ కానీ, మనీష్ కానీ అందరిని అడుగుతున్నారు. సో అలాగా అడుగుతున్న క్రమంలోనే రాముని కూడా అడిగారు. రాముకి కొంచెం డౌట్ అనమాట. ఆవిడే తిన్నారు, సంజనాయే తిన్నారని డౌట్. కాబట్టి మనీష్ వచ్చి అడిగిన వెంటనే చెప్పలేదు రాము. సో చెప్పకపోయేసరికి మనీష్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు రీతు చౌదరి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి అడగడానికి వెళ్ళాడు. కానీ ఇక్కడ రాము సంజనాతో మాట్లాడి మీరే తీశారు కదా, ఈ విషయంలో అయితే నేను సపోర్ట్ చేయలేను అది ఇది అని చెప్పేసి మొత్తానికి వెళ్ళి తర్వాత మనీష్కి చెప్పాడు రాము. నాకు ఇక్కడ రాముని చూస్తే ఎంత జాలేస్తుందంటే పాపం ఏ తప్పు చేయకపోయినా తప్పుకు దొరికిపోతున్నాడు. ఆ విషయంలో నిజంగా అసలు ఏంట్రా అని అనిపిస్తుంది. అతను చూస్తుంటే ఒక టైప్ ఆఫ్ జాలి వేస్తుంది అనమాట. అతను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. సో మెయిన్ రాము వెళ్ళి మొత్తానికి అయితే చెప్పేశాడు ఆవిడే తిన్నదనేసి. బట్ ఇక్కడ మనీష్ ఓవర్ యాక్టింగ్ ఉందో చూశారు. అబ్బా అసలు ఇతన్ని కామనర్స్ టీంకి ఏమైనా లీడర్ చేశారా నాకు అర్థం కావట్లేదు. ఏంటి లీడర్లా ప్రవర్తిస్తున్నాడు, ఏటేటో చేసేస్తున్నాడు, ఏటేటో అరుస్తున్నాడు. లేకపోతే ఊరుకూరుకునే నిన్ను నమ్మనని అంటున్నాడు రాముని. దేనికి నమ్ము, ఏటైంది అసలు, అతనేం తప్పు చేశాడు. సో అసలు చాలా ఇరిటేషన్ వచ్చింది. సో మనీష్ అయితే మాత్రం కొంచెం ఒక లెవెల్లో ఎక్కువ చేస్తున్నాడు అనిపించింది. సో గుడ్డు తీయడం ఈవిడ తప్పు. ఈవిడ ఏంటంటే సంజన, ఈవిడ కావాలనే చేస్తారో తెలియదు, లేకపోతే తెలియకుండా చేస్తారో తెలియదు. బట్ ఈవిడ వల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా అదే, నాకే కాదు చాలా మంది యూట్యూబర్స్కి, చాలా మంది రివ్యూవర్స్కి కావాల్సింది కూడా అదే. సో సంజన గారి హౌస్లో ఉండాలనే కోరుకుంటున్నాం అనమాట. ఏంటంటే ఆవిడ గుడ్డు తీసేసి పక్కన కూర్చొని వీళ్ళందరూ గొడవలాడుకుంటే ఆవిడ పక్కన కూర్చొని చోద్యం చూసినట్టు చూస్తున్నారు. ఒకసారి మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో ఆ ఇమేజ్ ఎక్కువసేపు చూపించకూడదు, మీరు పాస్ చేసి చూడండి. సో మ్యాటర్ ఏంటంటే మీరు అక్కడ చూస్తున్నారు కదా, అందరూ గొడవలాడుకుంటే ఈవిడ మాత్రం సైలెంట్ పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఈ విషయంలో ఈవిడ చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక తప్పు చేసి ఎవరైనా వెళ్ళి అడుగుతుంటే నేను మంచిగా ప్రేమగా చెప్తే పేక ఇచ్చేస్తా, ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్తున్నారు అనమాట. సో అక్కడ ఇప్పుడు కూడా గుడ్డు మీరేనా తీశారని అంటే నవ్వుతున్నారు. సో అలా నవ్వుతున్నప్పుడు వీళ్ళు కొంచెం ఫైర్ అయ్యారు. ఆ తర్వాత భరణి గారికి, హరీష్కి బాగా గొడవ అయింది. చాలా పెద్ద గొడవ అనమాట. సో గట్టిగా అరిచేసుకున్నారు ఇద్దరుని. సో ఈ గుడ్డు గొడవ ఏటో, ఈ గుడ్డు గోల ఏటో నాకు అర్థం కావట్లేదు. గుడ్డు పోయిందనమాట. సో అది మెయిన్ మ్యాటర్. తర్వాత ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్లీ సృష్టి ఏడిశారు, ఊరుకూరుకుని ఏడుస్తున్నారు ఈ సీజన్లో ఏటో ఒక్కొక్కరు. ఆ తర్వాత తనూజకి మళ్ళీ సంజన వచ్చి సారీ చెప్పడానికి వచ్చారు. ఈ సారీ చెప్పడానికి వచ్చే క్రమంలో కూడా మళ్ళీ పుల్ల పెట్టారు. ఏంటి, భరణికి అలాగే తనూజకు కూడా నేను గుడ్డు తీసుకున్నట్టు తెలుసు అని పెట్టాడు సాఫా. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ తనూజ గారు ఏడడం, కిందన కూర్చొని మరి ఒక వరుసని ఇంకా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా ఆపారో లేదో తెలియదు, నేను ఇంకా లైవ్ చూడాలి, ఎందుకంటే వీడియో చేయడం కోసం లైవ్ ఆపాను ప్రస్తుతానికి. సో ఏడుపు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు ఆవిడ. ఏడు చెప్తాం, ఆ 14 మంది ఈవిడ మీద రివర్స్ అవుతున్నారు సంజన మీద. మనకి కంటెంట్ వస్తుంది, వాళ్ళకి అక్కడ ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో ఇది ఇలాగ జరుగుతుంది. సో లైవ్ అప్డేట్ అయితే ఇది. నేను ప్రతిదీ ఇలాగ అప్డేట్స్గా చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి స్వామి. ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకుండా మనకి ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావు, నాకు వ్యూస్ రావు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి అది. సో మళ్ళీ నెక్స్ట్ లైవ్లో ఏదైనా జరిగితే వెంటనే అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంతే. బై.